అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ స్టేట్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి ప్రభుత్వ విత్తం, పన్నులు అనే చాప్టర్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ విత్తం, పన్నులు. ఎస్, చూస్తున్నారు మీరు. ప్రభుత్వ విత్తం, పన్నులు, పబ్లిక్ ఫైనాన్స్, ట్యాక్సెస్ అనే చాప్టర్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గమనిద్దాం. ప్రభుత్వ విత్తం అంటే ఏమిటి అని గమనించినట్లయితే, ఆర్థికపరమైన నిర్వహణల గురించి తెలియజేసే దానిని ప్రభుత్వ విత్తం, పబ్లిక్ ఫైనాన్స్గా పిలుస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థికపరమైన నిర్వహణల గురించి తెలియజేసే దానిని ప్రభుత్వ విత్తంగా పిలుస్తారు. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన రాబడి మార్గాలను, ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలను, ప్రభుత్వానికి సంబంధించిన రుణాలను మూడింటిని కలిపి ప్రభుత్వ విత్తంగా పిలుస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ రుణాలు మూడింటిని కలిపి ప్రభుత్వ విత్తంగా పిలుస్తారు. ముఖ్యంగా ఒకసారి మనం బోర్డు మీద గమనించండి. ఎస్, ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రభుత్వ విత్తాన్ని ముఖ్యంగా 3 అంశాల కోణంలో మనం పరిశీలించవచ్చు. ఎస్, 3 అంశాల కోణంలో పరిశీలించినప్పుడు ప్రభుత్వ విత్తం, ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ రుణం, ఈ మూడింటిని కలిపి ప్రభుత్వ విత్తంగా పిలుస్తారు. మరి ఇందులో మనం ఈరోజు ప్రభుత్వ రాబడి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ప్రభుత్వ రాబడి, పబ్లిక్ రెవెన్యూ. అసలు ప్రభుత్వ రాబడి అనగా ఆదాయ మార్గం. ప్రభుత్వానికి ఆదాయం అవసరం. ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయ మార్గాన్ని ప్రభుత్వ రాబడి అంటారు. మరి ప్రభుత్వానికి ఆదాయం పన్నుల రూపంలో వస్తుంది. ప్రజలందరూ చెల్లించినటువంటి పన్ను ఆదాయాలను ప్రభుత్వ రాబడిగా పిలుస్తారు. ప్రభుత్వం ప్రజల వద్ద నుండి వసూలు చేసినటువంటి పన్ను ఆదాయాలను తిరిగి మళ్ళీ దేశ అభివృద్ధి కోసం, ముఖ్యంగా దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, ప్రజల అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలకు, పలు సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వాలు తిరిగి ఖర్చు చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి రాబడి లేదా ఆదాయం అనేది ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో లభిస్తుంది. పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వాలు తిరిగి దేశ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం తిరిగి ఖర్చు చేయటం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మనం గమనించి చూసినట్లయితే ప్రభుత్వానికి ముఖ్యంగా అనేక రకాలైనటువంటి విధమైనటువంటి ఖర్చులు ఉంటాయి. సాధారణంగా మనం గమనించి చూసినట్లయితే దేశ రక్షణ, శాంతి భద్రతలు, విద్య, వైద్యం, రవాణా, సమాచార వ్యవస్థ, ముఖ్యంగా అనేక డ్రైనేజీ వ్యవస్థ, పలు పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, నిరుద్యోగ నిర్మూలన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్స్, మరి ముఖ్యంగా మనం గమనించి చూస్తే సబ్సిడీలు, రాయితీలు, మినహాయింపులు, ప్రోత్సాహకాలు మొదలగునటువంటివి అనేక రూపాలలో ప్రభుత్వాలు ఖర్చు చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి ఆదాయం లభిస్తూ ఉంది. అదే కోణంలో ప్రభుత్వాలు తిరిగి ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం కూడా ఖర్చులు చేయటం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడి మార్గాన్ని సాధారణంగా 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి పన్ను రాబడి, రెండవది వచ్చేసి పన్నేతర రాబడి. దిస్ ఈస్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ సెకండ్ వన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ప్రభుత్వ రాబడి 2 రకాలు. ఒకటి పన్ను రాబడి, రెండవది పన్నేతర రాబడి. ముఖ్యంగా పన్ను రాబడిని మనం ఒకసారి గమనించి చూసినట్లయితే, ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్ను రాబడిని మనం గమనించి చూస్తే ఇది 2 రకాలుగా లభిస్తుంది. ఒకటి వచ్చేసి ప్రత్యక్ష పన్నుల రూపంలో లభిస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు, ప్రత్యక్ష పన్నులు. రెండవ విధానం పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గా పిలుస్తారు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గా పిలుస్తారు. మిత్రులారా, మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడి 2 రకాలు. ప్రభుత్వానికి వచ్చే 2 రకాల రాబడి మార్గాలలో మొదటిది పన్ను రాబడి, రెండవది పన్నేతర రాబడి. ప్రభుత్వానికి వచ్చే పన్ను రాబడి తిరిగి 2 రకాలు. ఒకటి
ప్రత్యక్ష పన్నులు, రెండవది పరోక్ష పన్నులు. దిస్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ సెకండ్ వన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ విధంగా పన్ను రాబడి లభిస్తుంది. ఈ రెండు అంశాల గురించి మనం తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పన్నేతర రాబడి. ఎస్, మీరు గమనిస్తున్నారు బోర్డు మీద మీకు చాలా క్లియర్ గా పన్నేతర రాబడి అంశాలు కూడా కనిపించటం జరుగుతూ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని పిలుస్తారు. ముఖ్యంగా ఎస్, మనం గమనించి చూస్తే పన్నేతర రాబడి మరి ఎన్ని రకాలుగా ఉందని గమనించి చూస్తే ఎస్, ముఖ్యంగా ఫస్ట్ వన్ ఫీజులు. ఫీజులు అనగా ఎగిరేవి కాదండి, కట్టేవి. మీరు గమనిస్తూ ఉంటారు ముఖ్యంగా ప్రభుత్వానికి ఫీజుల రూపంలో అనేక రకాలుగా ఆదాయం వెళ్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి, జేఎల్, డిఎల్, గురుకులాస్ వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి మనం మరి నోటిఫికేషన్స్ విడుదలైనప్పుడు ఆ నోటిఫికేషన్స్ని అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనం ఫీజు చెల్లించటం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఫీజుల రూపంలో కూడా ఆదాయం అనేటటువంటిది వెళ్తుంది. కావున పన్నేతర రాబడి మార్గాలలో ఫీజులు అనేటటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం గమనించవచ్చు. ఇక రెండవ అంశాన్ని గమనిస్తే జరిమానాలు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే పెనాల్టీస్, జరిమానాలు. ఇవాళ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా జరిమానాలు విధించడం జరుగుతూ ఉంటుంది. చట్ట వ్యతిరేక ఇన్లీగల్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, ఆర్సీ లేకపోయినా, ఇన్సూరెన్స్ లేకపోయినా, హెల్మెట్ లేకపోయినా, సరైన విధమైనటువంటి నెంబర్ ప్లేట్ లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా, ఫోన్ మాట్లాడుతూ దొరికినా భారీ మొత్తంలో మనం జరిమానాలను చెల్లించటం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యకలాపాలను చేస్తూ ఉంటారో వాళ్ళపైన జరిమానాలు విధిస్తూ ఉంటుంది. జరిమానాలు అనేది కూడా ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి రాబడి మార్గం సార్ అని అంటే పన్నేతర రాబడి మార్గంగా మనం గమనించవచ్చు. ఇక మూడవది జప్తులు. ఎస్, మీ అందరికీ తెలుసండి, జప్తులు సీజ్ అని కూడా పిలుస్తారు వీటిని. ఇవాళ అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నట్లయితే, పన్నులు చెల్లించకుండా అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్నట్లయితే వాళ్ళపైన సిబిఐ దాడులు, ఏసీబీ దాడులు జరుగుతూ ఉంటాయి. అటువంటి వారిపైన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారి ఆస్తులన్నింటినీ కూడా కంప్లీట్గా జప్తు చేయటం జరుగుతూ ఉంది. మీరు సమాజంలో చూస్తూ ఉంటారు, ఎంతోమంది మేధావుల వర్గం మరి ఏసీబీ దాడుల్లో, సిబిఐ దాడుల్లో దొరికి వారి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయటం మీరు గమనిస్తూనే ఉంటారు. ఇక జప్తుల రూపంలో వచ్చేటటువంటి ఆదాయం కూడా ప్రభుత్వానికి పన్నేతర రాబడిగా చెప్పొచ్చు. ఇక నాలుగోది ఎస్, కానుకలు. మీ అందరికీ తెలుసండి, కానుకలు. ఎస్, కానుకలని బహుమతులు అని కూడా పిలవచ్చు. ఎస్, కానుకలు మనం ఇచ్చే ఫిబ్రవరి 14 కానుకలు కాదండి. ముఖ్యంగా రాష్ట్రాలు, దేశాలు కొన్నిసార్లు కానుకలను, బహుమానాలను అందజేసుకుంటూ ఉంటాయి. అలా కానుకల రూపంలో, బహుమానాల రూపంలో అందించేటటువంటి, లభించేటటువంటి ఆ యొక్క రాబడిని పన్నేతర రాబడిగా పిలవటం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐదవది గ్రాంట్లు. ఎస్, గ్రాంట్లు అండి, అందరికీ తెలుసండి. ఎస్, గ్రాంట్లు. ఎస్, గ్రాంట్స్. గ్రాంట్లు అంట్లు కాదండి, గ్రాంట్లు. ఎస్, ఒక పెద్ద దేశం ఒక చిన్న దేశానికి సహాయం చేస్తే వాటిని గ్రాంట్లు అంటారు. ఒక అభివృద్ధిలో ఉన్నటువంటి వ్యక్తి వెనుకబడినటువంటి వ్యక్తులకు సహాయం చేస్తే వాటిని గ్రాంట్లు అని చెప్పేసి అని పిలుస్తారు. ఇవాళ అనేక దేశాలు, అనేక అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు గ్రాంట్లను అందిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలకు గ్రాంట్ల రూపంలో వచ్చేటటువంటి రాబడిని కూడా ఏ రకమైన రాబడిగా పిలుస్తారు అని అంటే పన్నేతర రాబడిగా పిలుస్తారు. ఇక మరొక అంశం విరాళాలు, కంట్రిబ్యూషన్స్.
విరాళాలు. మీ అందరికీ తెలుసండి, కంట్రిబ్యూషన్స్, విరాళాలు. ఇవాళ అనేక రకాల విపత్తులు సంభవించినప్పుడు కానీ, అనేక రకాలుగా మనకు సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు కూడా ప్రత్యేకంగా మనకు విరాళాలు కూడా లభిస్తూ ఉంటాయి. మరి మీరు గమనించి చూడొచ్చు, కరోనా సమయంలో అనేక దేశాలు భారతదేశానికి విరాళాలను అందించాయి. ప్రత్యేకంగా ఈ విరాళాల రూపంలో కూడా ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడిని ఏ రకమైన రాబడిగా పిలుస్తారు అనంటే పన్నేతర రాబడిగా పిలుస్తారు. ఇక మరొక అంశం 7వది గమనించి చూస్తే అభివృద్ధి పన్నులు. అభివృద్ధి పన్నులు గమనించండి, మనం పన్నేతర రాబడి మార్గాలను గమనిస్తూ ఉన్నాం. అందులో అభివృద్ధి పన్నులు, ఎస్, ప్రభుత్వం ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ముఖ్యంగా దానికి అయ్యేటటువంటి ఖర్చుని ప్రజల వద్ద నుండి నిర్ణీత కాలం పాటు వసూలు చేస్తూ ఉంటే దానిని అభివృద్ధి పన్నులుగా పిలుస్తారు. ఎగ్జాంపుల్ టోల్ ట్యాక్స్ అని చెప్పొచ్చు. ఇవాళ ప్రజల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం రోడ్లను వేయిస్తూ ఉంది. ఆ రోడ్లకైనటువంటి వ్యయాన్ని ప్రజల వద్ద నుండి ఒక నిర్ణీత కాలం పాటు వసూలు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అనంటే టోల్ ట్యాక్స్ అని చెప్పొచ్చు. ఇక 8వది ప్రభుత్వ ఆస్తులు. ప్రభుత్వ ఆస్తులు లేదంటే భూములు, ల్యాండ్స్ అని కూడా చెప్పొచ్చు. ప్రభుత్వ ఆస్తులు, ఎస్ అండి, ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ భూములు కానీ లీజ్కి ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలా లీజ్కి ఇవ్వటం వలన ఏం జరుగుతుంది అనంటే ప్రభుత్వానికి నెలనాడు లేదంటే సంవత్సరం నాడు కొంత రెంట్ అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ భూములను వాడుకున్న వారి దగ్గర నుండి లేదంటే ప్రభుత్వ ఆస్తులను వాడుకున్న వారి దగ్గర నుండి ప్రభుత్వం ఖచ్చితంగా రెంట్ వసూలు చేయటం జరుగుతుంది. రెంట్ అనేది ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి రాబడి మార్గం, పన్నేతర రాబడి మార్గంగా చెప్పొచ్చు. ఇక మరొక అంశం 9వ అంశాన్ని కనుక మనం గమనించి చూద్దాం. ఎస్, దేవాలయాల ఆదాయాలు, టెంపుల్స్ ఇన్కమ్, దేవాలయాల ఆదాయాలు. ఎస్, మీరు గమనిస్తున్నారండి బోర్డు మీద టెంపుల్స్ ఇన్కమ్. ఎస్, ఇవాళ ప్రభుత్వ పరిధిలో అనేక రకాల దేవాలయాలు ఉన్నాయి. మరి మనం ఒకసారి గమనించండి, ఆ దేవాలయాల వద్ద ముఖ్యంగా కొబ్బరికాయలకు సంబంధించినటువంటి టెండర్లు కానీ లేదంటే పూర్తి స్థాయిలో అక్కడ రెస్టారెంట్లు కానీ అనేక పార్కింగ్ వెసులుబాటుకు సంబంధించినటువంటివి కానీ ఇవన్నీ కూడా ఆ దేవాలయం చుట్టూ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వం కొన్ని టెండర్లను వేయటం జరుగుతూ ఉంటుంది. ఆ టెండర్ల రూపంలో ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం అనేది లభిస్తూ ఉంటుంది. కాబట్టి దేవాలయాల ద్వారా ప్రభుత్వానికి వచ్చేటటువంటి రాబడి మార్గాన్ని ఏ రకమైన రాబడిగా పిలుస్తారు అనంటే పన్నేతర రాబడిగా. ఎస్, ఇక మనం నెక్స్ట్ గమనించి చూస్తే, ఎస్, మరి ముఖ్యంగా ప్రభుత్వానికి పన్ను రాబడి వాటా ఎక్కువ ఉందా, పన్నేతర రాబడి వాటా ఎక్కువ ఉందా అని గమనిస్తే ప్రభుత్వానికి పన్ను రాబడి పన్నేతర రాబడి వాటాలలో ప్రస్తుతం పన్ను రాబడి వాటానే అధికంగా ఉంది. భారత్లో 1950-51 లెక్కల ప్రకారం ప్రభుత్వానికి లభించిన పన్ను రాబడి వాటా 88% ఉండగా అదే సంవత్సరంలో పన్నేతర రాబడి 12%గా ఉండటం జరిగింది. మరి 2020-21 నాటికి అనగా ప్రస్తుత లెక్కల ప్రకారం గమనిస్తే ప్రభుత్వానికి పన్ను రాబడి వాటా 81% ఉంటే పన్నేతర రాబడి వాటా 19%గా ఉండటం జరిగింది. కావున మిత్రులారా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వానికి వచ్చే రాబడి మార్గం పన్ను రాబడి, పన్నేతర రాబడి, రెండు మార్గాలలో ప్రభుత్వానికి ఏ రాబడి వాటా ఎక్కువగా ఉందని గమనిస్తే పన్ను రాబడి వాటానే అధికంగా ఉంది, పన్నేతర రాబడి వాటా తక్కువగా ఉంది. ఇక మనం నెక్స్ట్ మరొక అంశాన్ని గమనిద్దాం. పన్ను జీడిపి నిష్పత్తి. ఎస్, మీరు చూస్తున్నారు పన్ను జీడిపి నిష్పత్తి, ట్యాక్స్ జీడిపి రేషియో. ఎస్, ఒక సంవత్సర కాలంలో పన్నుల రూపంలో ప్రభుత్వానికి లభించిన ఆదాయాన్ని అదే సంవత్సరపు జాతీయ ఆదాయంలో శాతంగా చూపడాన్ని, జీడిపిలో శాతంగా చూపడాన్ని పన్ను జీడిపి నిష్పత్తిగా పిలుస్తారు. ఎస్, మరొకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్,
పన్ను జీడిపి నిష్పత్తి. ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వానికి లభించినటువంటి పన్ను ఆదాయాన్ని అదే సంవత్సరపు జాతీయ ఆదాయంలో శాతంగా చూపడాన్ని లేదా జీడిపిలో శాతంగా చూపడాన్ని పన్ను జీడిపి నిష్పత్తి అంటారు. ముఖ్యంగా పన్ను జీడిపి నిష్పత్తి తక్కువగా ఉందంటే ఆ దేశాలలో పన్నుల ఎగవేత ఎక్కువగా ఉందని అర్థం. అభివృద్ధి చెందిన దేశాలలో పన్ను జీడిపి నిష్పత్తి ఎక్కువగా ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో పన్ను జీడిపి నిష్పత్తి తక్కువగా ఉంది. అమెరికా లాంటి దేశాలలో పన్ను జీడిపి నిష్పత్తి 35% మించి ఉంది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పన్ను జీడిపి నిష్పత్తి సుమారుగా 25% లోపు మాత్రమే ఉంది. కాబట్టి పన్ను జీడిపి నిష్పత్తి తక్కువగా ఉందంటే దాని అర్థం పన్నుల ఎగవేత ఎక్కువగా ఉందని అర్థం. మరి ముఖ్యంగా మనం గమనిస్తే పన్ను చెల్లించకుండా సంపాదించిన ఆదాయాన్ని నల్లధనంగా పిలుస్తారు. దిస్ ఇస్ కాల్డ్ బ్లాక్ మనీ. ఎస్, గమనిద్దాం. పన్ను భారం చూస్తూ ఉన్నారు మీరు. పన్ను భారాన్ని 2 రకాలుగా పేర్కొంటారు. ఒకటి తొలి భారం, రెండవది తుది భారం. ఎస్, ఫస్ట్ బర్డెన్, ఫైనల్ బర్డెన్ అని చెప్పేసి పిలుస్తారు. తొలి భారం, తుది భారం. భారం ఈ పదం మనకు అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం భారంగా ఫీల్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు కొంతమందిని మనం భారంగా ఫీల్ అవుతూ ఉంటాం. అవునా కదా? కొన్ని పదాలు మనకు వినిపిస్తూ ఉంటాయి. భర్త భార్యకు భారమని, భార్య భర్తకు భారమని జనరల్గా వినిపిస్తూ ఉంటాయి. ఒక కుటుంబం మీద మరొక కుటుంబం వచ్చి పడితే ఆ కుటుంబానికి ఆ కుటుంబం భారంగా అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసండి, మీరు చూస్తూ ఉంటారు. సమాజంలో కొన్నింటిని మనం భారంగా చూస్తూ ఉంటాం, అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ భారం అనేటటువంటిది పన్నులకు సంబంధించి గమనించినట్లయితే అసలు వాస్తవంగా ప్రజలు సంపాదించిన ఆదాయాలను ప్రభుత్వానికి పన్నులు చెల్లించటం అంటే ప్రజలందరూ కూడా భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. పన్నులు పెరిగే కొద్దీ ప్రజలు మరింత భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి భారం అనేటటువంటిది ఒకసారి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే పన్ను భారాన్ని 2 రకాలుగా చెప్పొచ్చు. తొలి భారం, తుది భారం. ఎస్, ప్రభుత్వానికి మొట్టమొదట ఒక వ్యక్తి చెల్లించే పన్నును ముఖ్యంగా భరించే దానిని తొలి భారంగా పిలుస్తారు. అంటే ప్రభుత్వానికి మొట్టమొదట ఎవరైతే పన్ను చెల్లిస్తారో అతడు భరించే దానిని తొలి భారంగా పిలుస్తారు. ఇక ఒక పన్ను చిట్ట చివరగా ఎవరి మీదికైతే నెట్టబడుతుందో వారు భరించే దానిని తుది భారంగా పిలుస్తారు. ముఖ్యంగా తొలి భారాన్ని ప్రారంభ భారం అని పిలవచ్చు. ముఖ్యంగా తుది భారాన్ని అంతిమ భారం అని కూడా పిలవచ్చు. అవునా కదా? కాబట్టి ముఖ్యంగా మనం ఒకసారి జనరల్గా గమనించి చూస్తే ఉత్పత్తి సుంకం, ఎక్సైజ్ డ్యూటీ, ఈ ఉత్పత్తి సుంకం మొట్టమొదట ఉత్పత్తిదారుడు భరిస్తాడు. అమ్మకం పన్ను మొట్టమొదట అమ్మకందారుడు భరిస్తారు. ఇక ఉత్పత్తి సుంకాన్ని కానీ అమ్మకం పన్నును కానీ చిట్ట చివరగా ఎవరు భరిస్తారు అని అంటే వినియోగదారుడు భరిస్తారు. మరి మనం జనరల్గా సినిమాలకు వెళ్తూ ఉంటాం, వినోదం కొరకు సినిమాలకు వెళ్తూ ఉంటాం. సినిమాలకు వెళ్ళినప్పుడు మన మీద ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, వినోద పన్ను విధించబడుతుంది. కాబట్టి వినోద పన్నును మొట్టమొదట థియేటర్ యజమాని భరిస్తారు. ఆ తర్వాత థియేటర్కి వచ్చే ప్రేక్షకుల మీద విధించడం జరుగుతుంది. ప్రభుత్వానికి మొట్టమొదట ఎవరైతే పన్ను చెల్లిస్తారో వారు భరించే దానిని తొలి భారం అంటారు. ఒక పన్ను చిట్ట చివరగా ఎవరి మీదికైతే నెట్టబడుతుందో, ఎవరైతే చెల్లిస్తారో వారు భరించే దానిని తుది భారంగా పిలవటం జరుగుతూ ఉంది. ఇట్లా మనం తొలి భారం, తుది భారం గురించి తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని గమనించి చూస్తే పన్నులు రకాలు. జాగ్రత్తగా గమనిద్దాం. పన్నులు రకాలు, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అని చెప్పొచ్చు. సాధారణంగా పన్నులను 2 రకాలుగా పిలుస్తారు. ఒకటి ప్రత్యక్ష పన్నులు, రెండవది పరోక్ష పన్నులు. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఒకసారి మనం రెండింటికి వేరియేషన్ గమనించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది ప్రత్యక్ష పన్నులు. రెండవది
పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఒకసారి గమనించండి, పన్నులను రెండు రకాలుగా పేర్కొంటారు, రెండు రకాలుగా చెప్పవచ్చు. ఒకటి ప్రత్యక్ష పన్నులు, రెండవది వచ్చేసి పరోక్ష పన్నులు. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గా పిలవచ్చు. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నుల గురించి మనం తెలుసుకుందాం. ప్రత్యక్ష పన్నులు దేశంలో ఎవరి మీదనైతే పన్నులు విధించబడతాయో ఆ పన్నులను వారు మాత్రమే చెల్లించడానికి వీలుండి ఇతరులకు బదిలీ చేయడానికి వీలు లేనట్లయితే అటువంటి పన్నులను ప్రత్యక్ష పన్నులుగా పిలుస్తారు. మరొకసారి గమనిద్దాం. దేశంలో ఎవరి మీదనైతే పన్నులు విధించబడతాయో ఆ పన్నులను వారు మాత్రమే చెల్లించడానికి వీలుండి ఇతరులకు బదిలీ చేయడానికి వీలు లేనట్లయితే అటువంటి పన్నులను ప్రత్యక్ష పన్నులుగా పిలుస్తారు. ముఖ్యంగా ప్రత్యక్ష పన్నులు ఎవరి మీద విధించబడతాయో వారు మాత్రమే చెల్లించాలి, ఇతరులకు బదిలీ చేయడానికి వీలు లేదు. ముఖ్యంగా పన్ను యొక్క తొలి భారం, పన్ను యొక్క తుది భారం ఒక్కరే భరించడాన్ని ప్రత్యక్ష పన్నులుగా పిలుస్తారు. ఎస్, ప్రజల మీద, ప్రజల ఆదాయాల మీద విధించబడేటటువంటి పన్నులను ప్రత్యక్ష పన్నులుగా పిలవటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనించినట్లయితే ప్రత్యక్ష పన్నులకు ఎగ్జాంపుల్గా గమనిస్తే ఎస్, ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్. ఎస్, ఆదాయ పన్ను. తర్వాత రెండవది ఇంటి పన్ను. మనకున్న ఆస్తులలో ఇంటి పన్ను అనేటటువంటిది కూడా ముఖ్యమైనది. ఎస్, ముఖ్యంగా ఆదాయ పన్ను. ఆదాయ పన్ను ఎవరి మీద పడితే వాళ్ళే చెల్లించాలి, ఇతరులకు బదిలీ చేయడానికి వీల్లేదు. ఇంటి పన్ను ఎవరింటి మీద పడితే, ఎవరింటి మీద పన్ను విధిస్తే వారు మాత్రమే ఇంటి పన్నును చెల్లించాలి. ఇప్పుడు ఇంటి పన్నుని బదిలీ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు మన ఇంటి మీద పడ్డ పన్నుని మనం పక్కింటోని మీద వేసినాం అనుకో, మన గుడిసె ఉంటుందా లేచిపోద్దా అంటే మీకు తెలుసు ఆ విషయం. ఇక కాబట్టి ఎవరి మీద పన్నులు విధించబడతాయో వారు మాత్రమే చెల్లించడానికి వీలుండి ఇతరులకు బదిలీ చేయడానికి వీలు లేనట్లయితే అటువంటి పన్నులను ప్రత్యక్ష పన్నులుగా పిలవటం జరుగుతుంది. దిస్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్ గా చెప్పొచ్చు. ఇక మరొక అంశాన్ని మనం గమనిద్దాం. పరోక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఎస్, దేశంలో ఎవరి మీదనైతే పన్నులు విధించబడతాయో వారు ఆ పన్నులను ఇతరులకు సులభంగా బదిలీ చేయడానికి అవకాశం ఉంటుందో అటువంటి పన్నులను పరోక్ష పన్నులుగా పిలుస్తారు. మరొకసారి గమనిద్దాం. దేశంలో ఎవరి మీదనైతే పన్నులు విధించబడతాయో వారు ఆ పన్నులను సులభంగా ఇతరులకు బదిలీ చేయడానికి వీలుంటే అటువంటి పన్నులను పరోక్ష పన్నులుగా పిలుస్తారు. పరోక్ష పన్నులను చాలా సులభంగా ఇతరులకు బదిలీ చేయవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, పన్ను యొక్క తొలి భారం ఒకరు, తుది భారం మరొకరు భరించడాన్ని పరోక్ష పన్నులుగా పిలుస్తారు. ఎస్, ముఖ్యంగా దేశంలో వస్తువుల మీద, వస్తు సేవల మీద, దేశంలో వస్తువుల మీద, సేవల మీద విధించబడేటటువంటి పన్నులను పరోక్ష పన్నులుగా పిలవటం జరుగుతుంది. కావున మరి పరోక్ష పన్నులకు మనం ఒక ఎగ్జాంపుల్ గమనించినట్లయితే మీ అందరికీ తెలుసండి, అమ్మకం పన్ను. ఎస్, అమ్మకం పన్ను, సేల్స్ ట్యాక్స్. మీ అందరికీ తెలుసండి, మనం ఏ వస్తువులు కొన్నా ఖచ్చితంగా వస్తువుల మీద పన్ను విధించటం జరుగుతూ ఉంది. ఎస్, ఇక మరొకటి రైట్, సేవా పన్ను, సర్వీస్ ట్యాక్స్. మనం ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి సర్వీసులను వాడుకున్నా, మనం ఎటువంటి సేవలను పొందినా సరే ఖచ్చితంగా మనం ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మరొకటి ఎగ్జాంపుల్గా గమనించి చూస్తే ప్రకటనలపై పన్ను. ప్రకటనలపై పన్ను, దిస్ ఈస్ కాల్డ్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్. మీ అందరికీ తెలుసండి, ప్రకటనలు మనం సినిమా చూసేటప్పుడు కానీ, టీవీలు చూసేటప్పుడు కానీ ప్రకటనలు వస్తూ ఉంటాయి. వాటిని మనం యాడ్స్ అంటూ ఉంటామండి. కాబట్టి ప్రకటనలు, ఇవాళ టీవీలలో ఎన్నో ప్రకటనలు వస్తుంటాయి. అటువంటి ప్రకటనలకు ఖచ్చితంగా ప్రభుత్వం పన్ను విధిస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అనేది కూడా ఏ రకమైన పన్ను అంటే పరోక్ష పన్నుగా మనం గమనించవచ్చు. ఎస్, ఇక మనం నెక్స్ట్ మరొకసారి మరి ఈ ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులకు సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇవి ప్రత్యక్ష పన్నులకు సంబంధించినటువంటి అంశాలుగా చెప్పొచ్చు, ఇవి పరోక్ష పన్నులకు సంబంధించినటువంటి అంశాలుగా మనం చెప్పొచ్చు. ఎస్, ఒకసారి గమనించండి. ప్రత్యక్ష పన్నులకు ఎగ్జాంపుల్ ఆదాయ పన్ను, ఆస్తి పన్ను ఆర్ భూమి శిస్తు ఆర్ ఇంటి పన్ను. నెక్స్ట్ సంపద పన్ను,
తర్వాత వృత్తి పన్ను, కంపెనీల ఆదాయంపై పన్ను, మూలధన ఆదాయంపై పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అండ్ మరణ సుంకాలు అండ్ బహుమతి పన్ను లేదా బహుమతి మీద పన్నుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక నెక్స్ట్ మనం పరోక్ష పన్నులు గమనిస్తే ఎస్, ఉత్పత్తి సుంకం, అమ్మకం పన్ను, సర్వీస్ పన్ను, వినోదం పన్ను, ఎగుమతి దిగుమతి సుంకాలు, విద్యుత్ శక్తి పన్ను, ప్రవేశ పన్ను, టెర్మినల్ పన్ను, కన్సైన్మెంట్ పన్ను, ప్రకటనలపై పన్ను, ఆక్ట్రాయ్ పన్నుగా చెప్పొచ్చు. ఇట్లా మనం ప్రత్యక్ష పన్నులు ఏమున్నాయి, పరోక్ష పన్నులు ఏమున్నాయి అనేది కొంత మనం ఇవ్వడానికి ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈ రెండింటికి సంబంధించి కూడా మనకు కొన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ప్రత్యక్ష పన్ను కానిదేది, ఇందులో పరోక్ష పన్ను కానిదేది, పరోక్ష పన్నులను గుర్తించండి, ప్రత్యక్ష పన్నులను గుర్తించండి. ఏ రకంగా క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. దట్ ఈస్ ది డిఫరెన్స్ ఆఫ్ బోత్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ ఆర్ ఇండైరెక్ట్, డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. రెండు రకాల పన్నులకు సంబంధించి చాలా క్లియర్ గా మనం ఇవ్వటం జరిగింది. వీటిని గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక మరిన్ని అంశాలతో మనం నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.